రేపు కాదు, ఇంకో 1 అవర్లో కావాలి. ఓకే సార్. జేకే, వైజాగ్లో సెంటర్ పేజ్ నాకే అని ఒక అతను ఉన్నాడు. గుసగుసలో కింగ్, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికీ పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2 in 1 ఇక్కడ ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద వెళ్ళి ఎవడో ఉచిత కార్మికుడో చూద్దాం. వెళ్ళి వస్తున్నా. రే నువ్వు సార్, మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. మీసం మెలేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్ మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా, ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? How? వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వదిలేండి బాస్, అయింది అయిపోయింది. అయిపోయింది సరే, ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలా రా? సీనో పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. ఏంటి మా డోర్లో కొత్త సౌండ్ ఏదో వస్తుంది? సౌండ్ వచ్చేది ఆ డోర్లోంచి కాదురా, ఈ డోర్లోంచి వస్తుంది. ఇలియానా చికెన్ అని ఏదో అమ్మారా, ఇష్టానికి కొనుక్కుని తినేసానా. అదేంటంటే స్పీడ్ సినిమాలో బస్సులాగా ఆకుండా వెళ్తూనే ఉంది. క్లైమాక్స్ ఎప్పుడో, నాకు రిలాక్స్ ఎప్పుడో. ఓకే బడబడ 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 బడబడ. అడ్డమైన చోట తింటే అలాగే ఉంటుంది. నేను హాయిగా లేనురా. నువ్వెక్కడికి బయలుదేరావురా? నేను నా లవర్ గాయత్రి సూపర్ స్టార్ సినిమాకి వెళ్తాను. తను మార్నింగ్ షో ఈ పాటికి ఎవరితోనో చూసుంటుందేమో. రేయ్, నా లవర్ గురించి తప్పుగా మాట్లాడావు అంతే. తను నా డ్రీమ్ గర్ల్. తను డ్రీమ్ గర్లే, నువ్వు. ఓకే లిసన్ గైస్, మీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాకు ఉదయం నుంచి ఆ 2తోనే ఇబ్బందిగా ఉందిరా. రే నోర్మీరా, మన హౌస్ ఓనర్ రెంట్ కట్టమని గొడవ చేస్తున్నాడు. ఇక మీదట భయం లేదు. ఏమంటున్నావురా? హౌస్ ఓనరు ఓరు వామన పెన్కుట్టియం. నాకు 60, నీకు 20. చూసావా, ఓ సీతాకోక చిలుకని ఓ పందికొక్కు ఎలా కౌగిలించుకుందో. రేయ్, మన హౌస్ ఓనరా? సడన్ గా బైక్ బరువెక్కిందేంటి? రేయ్, ఎవరా నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురుగాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగధీర బైక్ స్టాండ్ సేవ్ చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. పడక మోడర్న్ డ్రెస్ లో ఉన్న మాంత్రికుడా, ముందుకు ఎప్పుడు వచ్చావురా? అది సరే గానీ ముందు నువ్వు తలంచుకో. అది తలలు తీసే వంశం రా. తల ముందే చెప్పాను కదా తలంచుకోమని. రేయ్, కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నూనె రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చేయమంటావు? రోడ్డంతా గుమ్మడికాయలు కొట్టారు. అయ్యో, అసలు ఎవడ్రా నువ్వు? ప్రెస్ రిపోర్టర్ బాస్. ఒక న్యూస్ కోసం కింద మీద పడుతున్నాను చూసారుగా. బాస్ బాస్ బాస్, వాళ్ళు వచ్చేస్తున్నారు, రండి పారిపోదాం. రేయ్, నువ్వు పిలిస్తే లేచి వచ్చేయడానికి నీ లవర్ నట్రా. బాస్ బాస్ బాస్, అయ్యో. ఏమైంది? ఈయనెవరు? భయంకరంగా ఉన్నాడు. ముఖం కడిగాక చూడు, ఇంకా భయంకరంగా ఉంటాడు. ఈ సీను కార్టూనిస్ట్. సంధ్య, నీ ఇల్లు ఒక 10 minutes కావాలి. ఓకే గాయస్, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. మీటింగా? త్వరగా వెళ్ళు, వాళ్ళు ఇచ్చే టీ బిస్కెట్లు అయిపోతాయి. ఓకే తెలుగు పేపర్, బాయ్ బాయ్. మావా, అది మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సేరా. అందువల్ల భాషా సినిమాలో సూపర్ స్టార్ నగ్మాకి ఇస్తారే, అలా తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేద్దామా? నగ్మాన్ సెట్ చేయడానికి సూపర్ స్టార్ తిరిగి తీసుకువెళ్ళి ఇచ్చారు, మనం ఎందుకు ఇవ్వాలి? పోనీ పోలీసులకి డైమండ్లు ఇచ్చేసి మంచి మార్కులు కొట్టేద్దామా? రే మెంటల్లా మాట్లాడుకో. ఇది మన చేతికి ఎలా వచ్చిందని పోలీసులు అడిగితే మధుమిత ఇరుక్కుపోదు. రేయ్, ఎందుకురా కన్ఫ్యూజ్ అవుతారు? కక్కా డబ్బాతో పాటు అదృష్టం కలిసి వచ్చిందనుకోండిరా. కొంచెం బాగా ఆలోచించండి. ఇదెందుకు మధుమితకి దొరకాలి, తను ఎందుకు మనకివ్వాలి, వీడెందుకు దీన్ని మార్చివ్వాలి?
ముగ్గురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పులేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మాఫ్ कीजिए ఆంటీ. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. తను ఫ్లైట్ లో ఉందేమో. ల్యాండ్ అయ్యాక చెప్దాంలే. మావా, సేటు పోతొద్దంతో చూస్తున్నాడు. డైమండ్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి. ఇదే ఛాన్స్, రేట్ పెంచే. 3 లక్షలు. రౌండ్గా 5 అడుగు. సేటు వల్ల పడతాడేమో చూద్దాం. 5 lakhs. నెయ్ బాబా, 3 లక్షలు. ఇదే నా ఫైనల్ ఆఫర్. ఓకే అంటే చెప్పండి. ఒప్పుకుందామా? ఓకే సార్. కరెక్ట్. ఇందులో మొత్తం 30 పీసులున్నాయి. సో 90 లక్షలు. 90 లక్షలు సార్. ఒక పీస్ 3 లక్షల రూపాయల, మొత్తం 90 లక్షలు. నో మోర్ బార్గెనింగ్. ఓకే అంటే ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే తీసుకుపోండి. నో 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 నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. 90 lakhs ఓకే సెటు. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. రేయ్, ఏం చేస్తున్నావురా? మావా, ఈ సినిమాల్లో పైన నోట్ల కట్ల పెట్టి కింద ఇటుకలు పెట్టి మోసం చేస్తారే, అలా ఉంటుందేమో చూసా. బట్ సేట్ జెన్యూన్ రా, అన్నీ ఒరిజినలే. అయినా ఇంత డబ్బుతో మనం ఏం చేయబోతున్నావురా? ముందు 2 ట్రాయర్లు కొనుక్కోవాలి. పాత ట్రాయర్లన్నిటికీ చిల్లర గరిట్లా మొత్తం బొక్కలే. రేయ్, ఈ డబ్బుతో ముందు మనం ఒక సొంత పత్రిక మొదలు పెట్టాలరా. తప్పు చేసే వాళ్ళంతా మన పేపర్ చూసి భయపడాలి. అప్పుడు ముందు భయపడాల్సింది మనమే. రాంగ్ రూట్లో వచ్చిన డబ్బైనా సరే మంచికే ఖర్చు పెట్టబోతున్నావు. నువ్వు మంచిగా ఖర్చు పెడతావో, కంచిగుళ్ళో పూజలకే ఖర్చు పెడతావో, కానీ అంతకు ముందు ఒక రోజంతా ఈ డబ్బుని నేను గట్టిగా పట్టుకుని పడుకోవాలరా. ముందు మనం చేసే పనిని మనం వెంటనే రిజైన్ చేయాలరా. ఏమిటిది? నేను లయర్స్ అని టైప్ చేయమంటే నువ్వు లాయర్స్ అని టైప్ చేసావు. సారీ సార్. వాట్ సారీ? హలో, ఐఎమ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ మురళీకృష్ణ స్పీకింగ్. రే ముచ్చిమోడా. హలో, ఎవరు? రే మావా, వీడిని కొంచెం బూతులు తిట్రా. రే మురళీకృష్ణ, పేరు వింటేనే మంట. నువ్వు ఒక ముళ్ళు మీదడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు. నువ్వు ఒక వెర్రి బోకు. రే, నువ్వు సెంటర్ పేజ్ నాకీ కదూ. నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నా. ముందా పంచేరా. అందుకనే ఓ కాన్సెప్ట్ ని కష్టపడి తయారు చేసుకుని మరీ తిడుతున్నావు. నాతో కోరస్ ఇచ్చారే వాళ్ళు మన జేకే సీను, వాళ్ళను కూడా తీసే. ఆగాగు, ఎండు పంచొకటి భలే కుదిరింది, విను. బాంబే సిటీ మా అడ్డ నీ నోట్లో పెడతాం. సార్, ఎనీ ప్రాబ్లం సార్? నో ప్రాబ్లం, వెళ్ళు. నువ్వు చూస్తుండు, ఇంకో గంటలో వాడు ఆఫీసులో నగ్నంగా ఊరేసుకుని చచ్చి ఊరుకుంటాడు. ఎవరు మీరు? ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్టర్ జేకే, నీకు డైమండ్స్ కావాలా, లేదా విన్న ఈ గొంతుని రీప్లే చేయమంటావా? రూమ్ నంబర్ 2028 స్టార్ రెసిడెన్సీ. ఇంకో గంటలో ఆ డైమండ్స్ నా చేతికి రాలేదు. రే, ఏమైందిరా సైలెంట్ అయిపోయావు? మధుని కిడ్నాప్ చేశారా? ఎవరు? ఆ డైమండ్ గుంపు. రే, వాళ్ళు ఇంకా చావలేదా? వాళ్ళు చచ్చుంటారనుకుని ఏమేమో చేస్తాం కదరా. ఇంకో 1 hourలో డైమండ్స్ రిటర్న్ చేయకపోతే మధుని చంపేస్తా ఉంటున్నారు. అయ్యో, అయిపోయింది అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ డబ్బుతోనే గాయత్రిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళే డైమండ్స్ రిటర్న్ తీసుకుందాంరా. రే మామా, మధు కన్నా ఈ డబ్బే వర్త్ కదరా. ఆలోచించోడ్రా.
హోటల్ రూమ్ లో తారాస్థాయి తుపాకీ కాల్పులు, దొంగల ముఠా మరణం, దళారీ ఖైదు. జేకే రే మావా అదరు కొట్టేశావరా? నువ్వు కోరుకున్నట్టే నీ ఆర్టికల్ ఫ్రంట్ పేజ్లో వచ్చేసింది. అనుకునేది సాధించావరా? గ్రేట్. అయినా నాకు చిన్న భయం, ఆ కార్ డీటెయిల్స్తో పోలీసులు మనల్ని ట్రేస్ చేశారంటే? ఛాన్సే లేదురా. ఆ కారు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. ఆయన కూతురు దొరికిపోకూడదని ఆల్రెడీ కారు పోయినట్టు సేఫ్గా కంప్లైంట్ ఇచ్చాడు. రే దాని బాబు పెద్ద జాదుగడ్రా. ఇంకేంటి ఫైనల్ గా మధుమతి నేను పెళ్లి చేసుకున్నందా? చిన్న కరెక్షన్, నేనే తన్ని పెళ్లి చేసుకోనని చెప్పేశా. నాకు తనకి కొంచెం కూడా సెట్ అవుదరా. ఏమంటున్నావు మామా? మావా నువ్వు అద్దం చూసుకునేటప్పుడు సడన్ గా నీ మొహానికి బదులు ఇంకెవరి మొహమైనా కనపడితే నీకెలా ఉంటుంది? ఇంతకన్నా బెటర్ మొహం దొరికినందుకు సంతోషిస్తాడు. రే వాళ్ళు కోరుకుంటున్నట్టుగా నన్ను మార్చాలనుకుంటున్నారా? నేను ఎవరి కోసం మారను, నేనుగానే ఉంటాను. మామా తనకున్న ఆస్తికి తన అందానికి నన్ను కుక్కలా మారమన్నా మారిపోతానురా. మావా మధుమిత అనే సిమ్ కార్డ్ని నా లైఫ్లోంచి తీసేశాను. దాన్ని యూజ్ చేసుకోవడం యూజ్ చేసుకోకపోవడం నీ టాలెంట్. కన్ఫర్మ్ 100%. ఇప్పుడే వస్తాను రా. నా ఉద్యోగం పోయింది, లవ్ పోయింది, చేతిలో ఉన్న డబ్బంతా పోయింది. నాకెందుకు ఇలా జరగాలి? నాకి ముక్కు కింద మూసీ నదిలా రౌండ్గా ఉందే, నోరా? దాన్ని మూసుకునుంటే ఏ గొడవ ఉండదు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అమ్మాయిలు నోరు మూయడానికి ఇదొక్కటే దారిరా. జీవితంలో మారవా? రాస్కల్, ఆగరా.